పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రీసెంట్గా వేసిన కమిటీలో నాయకులు రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గారితో ఉన్నాము. అక్టోబర్ 2వ తారీఖు ఈసారి విజయదశమి ఒకటి అదే రోజు వచ్చింది. గాంధీ జయంతి ఎప్పటి నుంచో అక్టోబర్ 2నే జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈసారి మీరు గాంధీ జయంతి అని ఆ రోజు నాన్ వెజ్ అంటే మాంసము అలాగే మందు ముట్టకుండా ఉంటారా, లేకపోతే ఆ రోజు మాంసము మందు తీసుకుంటారా? విజయదశమి యావత్ భారతదేశంలో ఇది హిందువుల సాంప్రదాయం పరంపరంగా భారతదేశంలో వస్తున్న ఆచారం. ఏదైతే ఇప్పుడు అక్టోబర్ 2వ తేదీన విజయదశమి ఉంది, అలాగే గాంధీ జయంతి కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో భారత సంస్కృతి సాంప్రదాయాలు అన్న తమ్ములు మనమంతా ఒక భిన్న సంస్కృతిలో హిందూ సంస్కృతి ప్రపంచంలోనే అనాదికంగా వస్తున్న సంస్కృతి. అలాంటి శుభ సందర్భంలో ఆ రోజు 2 పండుగలు కావచ్చు, ఒకటి జయంతి మన మహాత్మా గాంధీ గారి జయంతి కావచ్చు, అలాగే విజయదశమి కావచ్చు. మేము ప్రధానంగా హిందూ పండుగలకు పెద్ద పీఠం వేస్తాం. ఎందుకంటే తరతరాలు వస్తున్న ఆచార సాంప్రదాయాల్లో భాగంగా మేము తండాల్లో కావచ్చు, జిల్లాలో మండలాల్లో అన్ని ప్రాంతాల నుండి వేరే జిల్లా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుండి హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి పల్లెలకు వెళ్ళి శుభ్రంగా అమ్మవారిని కొలిచి ఇక ఆ తరుణంలో కొంతమంది ఏటపోతులను కానీ మేకలను కానీ కోళ్లను కానీ కోస్తారు. ఆ సందర్భంలో అమ్మవారిని మొక్కుతారు. అది హిందువుల పండుగ సాంప్రదాయంగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం గాంధీ జాతిపిత అంటున్నాం కాబట్టి ఆయన్ని కూడా మనం గౌరవించుకొని అది కూడా చేస్తాం. కాబట్టి భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా సరే ప్రపంచ దేశానికి విశ్వగురువుగా భారతదేశం రాను రోజుల్లో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా యావత్ హిందూ బంధువులందరూ బరాబర్గా అక్టోబర్ 2వ తేదీన బరాబర్గా హిందూ పండుగను జరుపుకుంటాం. అలాగే అట్ ద సేమ్ టైం ఆ వేరే జయంతిని కూడా జరుపుకుంటాం. కానీ మా యొక్క హిందూ సంప్రదాయం ప్రకారం మా పండుగకు పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే గాంధీజీ అహింస మార్గంలో నడుమని చెప్పారు. అహింస ద్వారానే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు గాంధీజీ అని చెప్తుంటారు. మరి గాంధీజీ కోసం ఆ ఒకరోజు మీరు చికెన్ మటన్ మందు తాగకుండా ఉండలేరా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ మేము కేవలం గాంధీ అంటే ఇప్పుడు దేశం కోసం వీర సావర్కర్ కావచ్చు, అలాగే భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, వేలాది మంది మహోజ్వలమైన వ్యక్తులు ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మేము ఇక్కడ చికెను మటను అది కాదు, మా కుల దైవం ప్రకారం అమ్మవారిని అక్కడిక్కడ కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో నివసించేవారు వాళ్ళ శారీరక దృఢం కోసం అమ్మవారిని మొక్కే విధంగా అక్కడ బలి ఇచ్చి వాళ్ళ పూజా కార్యక్రమాలనే జరుగుతుంటాయి. సర్వసాధారణం భారతదేశంలో నడుస్తున్న ఈ విధానం. అలాగే ఆచార సాంప్రదాయాలు అనేటివి గూడాల్లో బస్తీలో నివసించిన ప్రజలు వాళ్ళ కులదైవానికి పూజించుకొని అవి నాటుకోళ్ళు కావచ్చు, మేకపోతు కావచ్చు, అవన్నీ కోసరు. ఎందుకంటే సంస్కృతి పరంపరంగా వస్తుంది. కాబట్టి భారతదేశంలో విజయదశమి నాడు అది దేవుని మొక్కుగా పూజా కార్యక్రమంలో భాగంగా చేస్తారు. కానీ మేము ఎక్కడ ఈ గాంధీ జయంతి విధంగా అది ఒక సబ్జెక్ట్ ఇది ఒక సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ఒక పూట చేస్తాం. దీన్ని కూడా మేము ఎక్కువ ఆరాధనగా మా పూజలను బరాబర్గా చేస్తాము. అంటే మీరు విజయదశమి ఎలా జరుపుకుంటారో మరి గాంధీ జయంతిని కూడా అదే విధంగా మరి ఆ రోజు గాంధీని గుర్తు చేసుకుంటారా? మరి గాంధీ జయంతి రోజు చేసుకుంటాం. ఎందుకంటే వీర సావర్కర్ కూడా ఆయన్ని కూడా చేసుకుంటాం. సుఖదేవ్, రాజ్గురు వాళ్ళని కూడా చేసుకుంటాం. ఎందుకంటే ఆ రోజు స్పెషల్గా విజయదశమి కాబట్టి మేము ఎక్కువ హిందూ ఏదైతే అమ్మవారి విజయలక్ష్మి ఆ రోజు ఆ యొక్క పవిత్ర రోజు మేము పూజకు ప్రధాన పీఠం వేస్తాం. ఆ తదనంగా జాతిపిత గాంధీ గారికి కూడా పూలమాలలు అర్పిస్తాం. మరి ప్రభుత్వం ఆ రోజు మాంసపు దుకాణాలను ఒకవేళ బంద్ చేస్తే? ప్రభుత్వం ఇప్పుడు మనం చూస్తున్నాం, వినాయక సెలబ్రేషన్ వచ్చింది, ఆంక్షలు డీజే. అదే వేరే మతస్థులు చేస్తే వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు ఉండవు. గత ప్రభుత్వం కూడా ఇట్లా చేసింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ దేశంలో అనారికంగా తరతరాలు వస్తున్న ఆచార సాంప్రదాయాలను ఎవరూ ఏమీ చేయలేరు. ఎంతోమంది ఢిల్లీ సుల్తాన్లు, ఎంతోమంది ఈ దేశాన్ని మీద మహమ్మద్ గోరీ కావచ్చు, చాలామంది దండయాత్రలు చేసినా ఎంతమంది దేశం మీద ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినా ఇప్పటికీ ప్రపంచ దేశాలు సైతం సనాతన ధర్మాన్ని అమెరికాలో మనం చూస్తే అక్కడున్న స్త్రీలు మన సాంప్రదాయ వస్తువులు వేసుకుంటున్నారు. ఎందుకు
అంటే రానున్న రోజుల్లో సుప్రీం పవర్ భారతదేశం, ప్రపంచ దేశాలకు విలువిద్యను నేర్పించింది భారతదేశం. నలంద విశ్వవిద్యాలయం నుండే పక్కనున్న వేలాది దేశాలు వచ్చి అక్కడ చదువుకున్నారు. నలంద విశ్వవిద్యాలయంలో వేలాది పుస్తకాలను కాల్చిన అనేక మంది దుర్మార్గులు ఈ దేశం మీద ఎంతమంది దాడులు చేసినా ఈ దేశం పట్టెడు అన్నమే ఇచ్చింది, కానీ ఏనాడు పక్క దేశం మీద రవ్వెత్తిన ఉద్యమానికి వెళ్ళలే. ప్రపంచంలో కత్తి దొరికిన ప్రతి ఒక్కడు కత్తి తీసుకొని భారతదేశం మీదనే యుద్ధానికి వచ్చిండు, కానీ భారతదేశం జైనులు, సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు అందరినీ ఎక్కువ చేర్చుకొని భారతదేశంలో స్థానం కల్పించింది. ఎందుకు? భారతదేశం అంటే అదొక భరతమాత, తల్లి అందరి బిడ్డలకు ఆశ్రయం కల్పిస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నాడు? ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నాడు. కానీ అది ఏనాడు జరగని పని. ఈ భారతదేశం నుండే ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూస్తే ప్రపంచ దేశాలు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. పక్కన ఉన్న చైనా కావచ్చు, అనేక డెబిట్లలో రష్యా అధ్యక్షుడు కానీ అందరూ దేశ ప్రతినిధులు మన సుప్రీం పవర్ లెక్క నరేంద్ర మోదీని ఒక ఐకాన్ లెక్క ప్రతి ఒక్కరు స్వాగతాలు చేయడం, కరతధ్వనులు వేలాది వారిని స్వాగతం పలకడం. ఈరోజు ప్రపంచానికి విశ్వ గురువుగా మనం త్వరలోనే అవ్వబోతున్నాం. అది కేవలం నరేంద్ర మోదీ ద్వారానే సాధ్యమవుతుంది. అతి త్వరలో మనం ఈ భారతదేశం ఇంకా గతంలో మనం అన్ని దేశాలు ఇక్కడ నుండే నేర్చుకున్నాయి, అన్ని దేశాలు ఇక్కడ నుండే ఫలాలు పొందినాయి. కానీ ఈరోజు మేము అగ్రరాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా కూడా చెంపదెబ్బ కొట్టే లెక్క నరేంద్ర మోదీ గారు స్వ ఉత్పత్తులను స్వదేశంలో స్వదేశీ వస్తువులను వాడాలని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నినాదం ఈరోజు యావత్ భారతదేశం నడుస్తుంది. అదే భారతీయులో ఉన్న హిందూ సాంప్రదాయం ప్రతి ఒక్క హిందువులు కనుక ఈ స్వదేశీ ఉద్యమం కనుక ఇంకా సీరియస్ తీసుకుంటే ఏ ఒక్క పక్క దేశంలో ఉన్నారు ఈ దేశంలో వ్యాపారం చేయగలరా, ఈ దేశంలో ఉండగలరా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనట్టుగా భారతదేశం రానున్న రోజుల్లో సుప్రీం పవర్గా ఎదగబోతుంది. అలాగే దేశం లోపల డెవలప్మెంట్ కూడా అలాగే ఉంది. అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారంగా మేము విజయదశమి నాడు బరాబర్గా మా సాంప్రదాయాలను, అనారికం వస్తున్న సాంప్రదాయాలను మేము కొనసాగిస్తాం.